బీజేపీ వాడు ఎవడు నోరు మీదపడు మాట్లాడే పాపం పట్టించుకునే దిక్కు ఉండదు. వీళ్ళు మాట్లాడితే సాక్షి తప్పించి ఎవడేయడు, వాస్తవం తెలియదు. దిశ యాప్ వీళ్ళు ఎంతసేపటికి దిశ చట్టం లేదు, ఎస్ చట్టం లేదు, చంద్రబాబే చెప్పారు ఎస్ చట్టం లేదు. చట్టం చేయలేదా? అసెంబ్లీ వేదికగానే చట్టం చేశారు, దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు. కాకపోతే దాన్ని కేంద్రం అంగీకరించలేదు, రాష్ట్రపతి అంగీకరించలేదు. కానీ నడుస్తున్నాయి, పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయి. యాప్ లో ముట్టుకుంటే వెంటనే పరిగెత్తుకొచ్చేది, స్పందిస్తున్నారు. ఎంత వేగంగా స్పందించారు, ఎంతమంది బతికి బయటపడ్డారు. అట్లాగా చివరికి రోడ్డు మీద బండి ప్రాబ్లం వచ్చి ఆగిపోతే కూడా ఒక మహిళ పెట్టింది, అదేదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు రోడ్డు మీద ఆగిపోయి నా అర్ధరాత్రి పూట్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దిశాదానికి కొడితే వచ్చి పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకెళ్లి సెక్యూర్ చేసినటువంటి ఉన్నాయి. అట్లాంటి బోలెడు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళ పాజిటివ్ ని ప్రొజెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాకి వీళ్ళు పేటిఎం తొక్కతోలని ప్రచారాలు చేశారు, కానీ ఆడు 10 పైసలు ఇచ్చిన పాపాన పోయిందేదో ఎవరికి ఇచ్చుకున్నారంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏదో కార్పొరేట్ సంస్థల వాళ్ళకి ఇచ్చుకుంటారు, సాధారణమైనటువంటి యూట్యూబర్లకు కానీ వీళ్ళకి ఎవరికి 10 పైసలు ఇయ్యరు. దాంతో వీళ్ళకి అది అబద్ధాన్ని నిజమని నమ్మించేటటువంటి వాళ్ళేమో సక్సెస్ అయ్యారు, అబద్ధాన్ని అబద్ధం అని చెప్పినటువంటి వాళ్ళేమో వెదవలయ్యారు. వీళ్ళు దాంట్లో దెబ్బతిన్నారు. ఎప్పటికైనా బుద్ధి రావాల్సింది అటు బీజేపీకి రావాలి, వైసీపీకి రావాలి, ఎదురికి రావాలి. కానీ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని కేసులు పెండింగ్